మన మంచితనమే మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. ఈ కథను పూర్తిగా చూడండి. కథ పేరు మనసున్న దొంగలు. సింహపురం అనే ఊరి చివర ఉన్న అడవి దొంగలకు అనుకూలంగా ఉండేది. ఆ అడవిగుండా ఎవరైనా వెళ్తే వారిని అడ్డగించి సొమ్ము ఎత్తుకెళ్లేవారు. ఒకరోజు రామయ్య తన కూతురు పెళ్లికోసం పట్నంలో ఉన్న షావుకారు వద్ద సొమ్ము అప్పుచేసి అడవిదారిగుండా ఊళ్ళోకి బయల్దేరాడు. భయపడుతూనే నడుస్తూ వెళ్తున్న రామయ్యను దొంగలు అడ్డుకున్నారు. అతడిని చుట్టుముట్టి సొత్తివ్వు, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. వారి మాటలకు భయపడిన రామయ్య తన వద్ద ఉన్న సొమ్మును వారి ఎదుట పెట్టి, అయ్యా, నా కూతురు పెళ్లికోసం అప్పుచేసి తీసుకెళ్తున్నాను. దీనిని దోచుకుని ఓ ఆడపిల్ల పెళ్లిని చెడగొట్టేంత దుర్మార్గులు కారనుకుంటాను మీరు. మీకు ఆడబిడ్డలు ఉండొచ్చు, తీసుకోండి. కాని ఈ సొమ్ము తీసుకుని నన్ను చంపేయండి. ఎందుకంటే డబ్బులేక నా బిడ్డ పెళ్లి ఆగిపోతే ఆ బాధను నేను తట్టుకోలేను అని అన్నాడు. రామయ్య మాటలు వారికి బాధను కలిగించాయి. మేము అంత దుర్మార్గులు కాము, మాకు మనసుంది, మాకు పిల్లలున్నారు. రామయ్య మాటలు వారిలో మార్పు తెచ్చాయి. సరే, ఒక ఆడబిడ్డ పెళ్లి చెడగొట్టేంత దుర్మార్గులం కాదు మేము అని వారి వద్ద ఉన్న కొంత డబ్బును ఇచ్చి, అన్నల బహుమతి అని చెప్పి నీ బిడ్డకి ఇవ్వు అని చెప్పి రామయ్యను విడిచిపెట్టారు. నీతి: మన మంచితనమే మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. ఇలాంటి మంచి కథల కోసం మా పేజీను ఫాలో చేయండి.